నాగుల చవితి ఉత్సవం జరుగుతుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం ముఖ్యంలో ఈ నెల 25వ తారీఖున నాగుల చవితి ఉత్సవం జరుగుతుంది. ఆ రోజు తెల్లవారుజామున 2:30 గంటలకు గౌరవనీయులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారు, స్థానిక అవనిగడ్డ శాసనసభ్యులు వారి దంపతులచే పుట్టవద్ద పూజ జరుగుతుంది. అనంతరం పంచామృతాభిషేకం అయినాక వెనువెంటనే భక్తులకు దర్శనం కల్పించడం జరుగుతుంది. దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా దేవాదాయ శాఖ కింద నడుస్తున్నటువంటి ఈ దేవస్థానం తరఫున చేయడం జరిగింది. అన్ని శాఖల సహకారంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్లు, త్రాగునీరు, అలాగే ప్రసాదం, పులిహార ఉచిత ప్రసాదం, అలా సేల్ ప్రసాదం కూడా ఉంటుంది. షామియానాలు, క్యూ లైన్ ఎక్కువగా వెనక్కి పొడిగించడం, ఎక్కువగా జనం వస్తారు కాబట్టి దానికి కావాల్సినటువంటి ఇబ్బంది లేకోకుండా షామియానాలు ఏర్పాటు చేయటం, అలాగే దేవస్థానం అలంకరణ, పుష్పాలంకరణ, విద్యుత్ దీపాలంకరణ మొదలైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరుగుతుంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకోకుండా పారిశుద్ధ్య విషయంలో పంచాయతీ వారి సహకారంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో లోకల్ పిహెచ్సి వారి చేత హెల్త్ క్యాంపులు 24 సాయంత్రం నుంచి ఇంతమంది వస్తున్న ఈ సందర్భంలో ఎవరికి ఎటువంటి సడన్ ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఈ 2 క్యాంపులు కూడా వారికి అందుబాటులో ఉండి సేవ చేయడానికి హెల్త్ డిపార్ట్మెంట్ వారు ముందుకొచ్చారు. అదేవిధంగా రవాణా సౌకర్యం కూడా మెరుగుపరిచి మన ఆర్టీసీ వారితో సంప్రదించి బస్సులు అవనిగడ్డ నుంచి, మచిలీపట్నం నుంచి, విజయవాడ నుంచి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫైర్ వారి ప్రెజెన్స్ కూడా ఇక్కడ ఉండేటట్లుగా ఫైర్ ఎక్విప్మెంట్తో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు అందరూ కూడా భక్తులందరూ కూడా తెల్లవారుజాము నుంచి రావడం మొదలవుతుంది. సుమారు 50,000 వరకు కూడా రావచ్చని అంచనా మేము వేస్తున్నాము. పోలీసు వారి పూర్తి సహకారంతో బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా భక్తులందరికీ మనం చేసేది ఏంటంటే, స్వామివారి దర్శనం ఆ పుణ్యం ఆ శుభదినాన నాగుల చవితి రోజున క్యూ లైన్లో ప్రవేశించి చక్కగా ముందుకు సాగి పుట్ట మీదుగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వచ్చి ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో చేసిన శ్రీవల్లి దేవసేన సమితి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ నెల 25వ తారీఖున నాగుల చవితి పర్వదినం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆ రోజు తెల్లవారుజాము ఉదయం 2:30 స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి మండల బుద్ధప్రసాద్ గారి చేత పుట్టలో పూజా కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. అలాగే ఆ తర్వాత లోపల మూలమరెడ్డికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అది అయిన తర్వాత భక్తులందరికీ కూడా దర్శనం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ నెల కార్తీక మాసంలో నవంబర్ 5వ తారీఖున కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణ కార్యక్రమం ఉంటుంది. అలాగే ఈ కార్తీక మాసంలో మహాశివరాత్రి 18వ తారీఖు మహాశివరాత్రి రోజున లక్ష బిల్వార్చన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆ రోజున ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. లక్ష బిల్వార్చన కార్యక్రమంలో 108 కేజీల విభూతితో ఆ రోజున అభిషేకం విశేషంగా జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా ఈ కార్తీక మాసంలో జరిగే పర్వదినంలో జరిగినటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. బ్రహ్మాండ వాహదేవాయ నాగరాజాయతే నమః. మన ఆంధ్రదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రములలో ఒకటిగా వెలుగొందుతున్నటువంటి కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామం మోపిదేవి మండలంలో వేంచేసినటువంటి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఈ సంవత్సరం కార్తీక మాసం నాగ చతుర్థి అంటే కార్తీక మాసం శుక్ల చతుర్థి నాడు నాగుల చవితి పర్వదినం జరుపుకోవడం మనకి అనాదిగా వస్తున్నటువంటి ధర్మం. ఆ నాగుల చవితి పర్వదినాన్ని జరుపుకోవడానికి భక్తులందరూ కూడా సులువుగా చక్కగా స్వామిని సేవించడానికి దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఇందాక చెప్పినట్టుగానే తెల్లవారుజాము 2:32 నుండి నాగపుట్టయందు ప్రప్రథమంగా గౌరవనీయులు అవనిగడ్డ శాసనసభ్యులు శ్రీ మండల బుద్ధప్రసాద్ గారి వారి దంపతుల చేత
పూజ చేయించిన తర్వాత నాగపుట్టలో వల్మీకంలో ప్రప్రథమంగా ఆవు పాలు, చిమ్మిరి ఇత్యాది వస్తువులు సమర్పించి స్వామివారికి పంచామృత అభిషేకములతో అనంతరము భక్తులందరికీ కూడా దర్శనములు ఇవ్వడం ఏర్పాటు చేయబడుతుంది. ఆ రోజు విశేషించి ఏంటంటే ఏమీ సేవలు, స్వామివారికి ఆర్జిత సేవలు ఏమీ ఉండవు. ఒక్క నిత్య కళ్యాణం, శాంతి కళ్యాణం మాత్రమే ఆ రోజు 11 గంటలకు దేవాలయ ప్రాంగణంలో ఉంటుంది. కావున భక్తులు గమనించి విశేషించి నాగుల చవితి నాడు పుట్టలో పాలు పోసుకోవటం, స్వామివారిని దర్శించుకోవటం ఇది ప్రధానంగా పెట్టుకుని స్వామిని సేవించాలని చెప్పి సుదూర ప్రాంతాల నుండి విచ్చేరు భక్తుల యొక్క సౌకర్యార్థం దేవస్థానం వారు వచ్చినటువంటి భక్తులందరికీ అలాగే పులిహార ప్రసాదం మరియు అన్న ప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుని ఆ రోజు నాగుల చవితి పర్వదినం నాడు స్వామిని సేవిస్తే సర్వదోషములు పోతాయి. కాబట్టి అనాదిగా వస్తున్నటువంటి ఈ ధర్మాన్ని చక్కగా ఆచరించి తరించాలని చెప్పి భక్తులందరికీ మనవి.